అందరికీ వందనములు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఉదయకాల సమయంలో పడకల మీద నుంచి లేకుండా ప్రభు యొక్క కృపావర్తన ఉన్నారండి. దేవుని వాక్యాన్ని చూసినట్టయితే ఈరోజు ప్రభు యొక్క పునరుద్ధానపు రోజు 12వ తారీఖు ఏప్రిల్ నెల 2026వ సంవత్సరం. ఈ ఉదయకాల సమయంలో పడకల మీద నుంచి లేసినట్లయితే ప్రభు యొక్క కృపావర్తన వింటారండి. ఇర్మియా గ్రంథము 20వ అధ్యాయం. ఇర్మియా గ్రంథము 20వ అధ్యాయము మనం చూసినట్లయితే ఇక్కడ ఒక మాట రాయబడుతూ వచ్చింది. 13వ వచనం. ఇర్మియా గ్రంథం 20వ అధ్యాయం 13వ వచనం. యెహోవాను కీర్తించుడి, యెహోవాను స్తుతించుడి, దుష్టుల చేతుల నుండి దరిద్రుని ప్రాణమును ఆయనే విడిపించుచున్నాడు. ఇక్కడ దేవుని వాక్యాన్ని చూసినట్లయితే ఈ ఉదయకాల సమయంలో పడకల మీద నుంచి లేసినట్లయితే ప్రభు యొక్క కృపావర్తన ఉన్నట్లయితే దుష్టుల చేతుల నుండి దరిద్రుని ప్రాణమును కాపాడుతున్నాడు అని బైబిల్ వాక్యాన్ని చూస్తున్నాం. అందుకే యెహోవాను స్తుతించుడి, దరిద్రుని ప్రాణమును ఆయనే విడిపించుచున్నాడు. ఈ పునరుద్ధానపు రోజు మనం చూస్తున్న మాట ఏంటంటే యెహోవాను స్తుతించుడి, ఆయనే దరిద్రుల ప్రాణమును విడిపించుచున్నాడు అన్నాడు. సో ఆయన దరిద్రుల ప్రాణమును ఎక్కడి నుంచి విడిపిస్తున్నాడంటే దుష్టుల దగ్గర నుంచి విడిపిస్తున్నాడు దరిద్రుడి ప్రాణం. సో ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే దుష్టుల చేతిలో నుంచి దరిద్రుని ప్రాణాన్ని ఆయన కాపాడుతున్నాడు. కాబట్టి దేవుణ్ణి స్తుతించాలి. అసలు దుష్టులు ఎలాంటి వారు అని అంటే ఒక 5 విషయాలు చెప్పవచ్చు. దాంట్లో మొదటి కోణం రండి. ఇర్మియా గ్రంథం 20వ అధ్యాయం 13వ వచనం రాయబడుతూ వచ్చింది. చివర్లో నేను చదువుతున్నా చూడండి. యెహోవాను కీర్తించుడి, యెహోవాను స్తుతించుడి, దుష్టుల చేతుల నుండి దరిద్రుని ప్రాణమును ఆయనే విడిపించు. దుష్టులు. సో ఇక్కడ దుష్టులు అనగా మొట్టమొదటిగా చూసినట్లయితే వారు చెడ్డవారు అని అర్థం. దుష్టులు అంటే అర్థం ఏంటంటే చెడ్డవారు. సామెతల గ్రంథంలో మనం అనేక పర్యాయాలను చూస్తూ వస్తాం. ఎందుకంటే ఇంకా చూసినట్టయితే యేసు ప్రభు వారి యొక్క శిష్యుల్లో ఒకడైనటువంటి మరి ఇస్కరియోతు యోధాను చూస్తాం. దుష్టుడైనటువంటి ఇస్కరియోతు యోధ. తర్వాత హామాను గురించి చూస్తూ వస్తాం. దుష్టుడైన హామాను అని వింటూ వస్తాం. కాబట్టి ప్రియులారా, ఇక్కడ గమనించాల్సిన కోణం ఏంటంటే మనం జాగ్రత్తగా గమనించినట్లయితే దుష్టుడు అనగా చెడ్డవారు, చెడ్డ పనులు చేసేవాడు. ఒక దుష్టుడు చేతిలో నుండి దరిద్రుని ప్రాణాన్ని దేవుడు కాపాడుతున్నాడు. అందుకే దేవుని స్తుతించాలి. సో దుష్టుడు అంటే చెడ్డవాడు, తను చేసే పనులన్నీ చెడ్డ పనులే. ఆ చెడ్డవాని చేతిలో నుండి ఒక దరిద్రుడైన వ్యక్తి ప్రాణమును దేవుడు కాపాడుతున్నాడు. కాబట్టి దేవుని స్తుతించాలి. ఈరోజు మనం కూడా సాతాను అనే దుష్టుని చేతిలో ఉన్నప్పుడు, సాతానుడు ఎలాంటి వాడు అంటే చెడ్డవాడు, ఆ చెడ్డవాని చేతిలో ఉన్నప్పుడు దేవుడు మనల్ని ఆ చెడ్డవాని చేతిలో నుండి దరిద్రుని కాపాడినట్లుగా మనల్ని కాపాడినందుకై ఈ పునరుద్ధానపు రోజు ప్రభువుని మనం ఆరాధించాలి. ఇది మొదటి కోణం. రెండో కోణం చూసినట్లయితే దుష్టుడు అంటే దుష్టుని చేతిలో నుంచి తన ప్రాణం, దరిద్రుడి ప్రాణాన్ని దేవుడు కాపాడాడు. దుష్టుడు అంటే మొట్టమొదటిగా చెడ్డ కార్యాలు, చెడ్డ పనులు చేసేవాడు. రెండోదిగా చూసినట్లయితే ఇర్మియా గ్రంథం 20వ అధ్యాయం 13వ వచనంలో దుష్టుని చేతిలో నుండి దరిద్రుని ప్రాణం ఆయన విడిపించుచున్నాడు. రెండోదిగా దుష్టుడు అంటే అర్థం ఏంటంటే దుర్మార్గులు. ఎవరండి? దుర్మార్గులు అంటే దుర్మార్గమైన పని చేసేవారు, దుర్మార్గమైన క్రియలు చేసేవారు, దుర్మార్గమైన పనులు చేయడానికి ఇష్టపడేవారు. దుష్టులు అనగా అర్థం ఏంటంటే దుర్మార్గమైన పనులు చేస్తారు, మంచి పనులు చేయడానికి ఇష్టపడరు, మంచి పనులు ఉండడానికి ఇష్టపడరు. వారి ప్రవర్తన, వారి జీవితం చూడగా ఇంకా దుర్మార్గంగా ప్రవర్తిస్తారు. ఎంతో దారుణమైన విధానంలో, ఎంతో కఠినమైన విధానంలో దుర్మార్గంగా ప్రవర్తించేవారు దుష్టులు అంటే. కాబట్టి ఇక్కడ మనం గమనించాల్సిన కోణం ఏంటంటే దుష్టుని చేతిలో నుండి దరిద్రుని ప్రాణాన్ని దేవుడు కాపాడాడు. దుష్టుడు ఎవరంటే, దుష్టుడు ఎలాంటి వారంటే ఎలాంటి వారంటే చెడ్డవారు, రెండు దుర్మార్గంగా ప్రవర్తించేవారు, దుర్మార్గులు. కాబట్టి మన జీవితాలు కూడా దుర్మార్గంగా ప్రవర్తించేటటువంటి సాతాను, దుర్మార్గంగా ప్రవర్తించినటువంటి సాతాను చేతిలో నుండి మనల్ని, దరిద్రమైన మనల్ని విడిపించి ఆయన ఉన్నత శిఖరాల మీద మనల్ని కూర్చోబెట్టినందుకు దేవుని స్తుతించాలి. ఇది రెండో కోణం. మూడోదిగా ఇర్మియా గ్రంథం 20వ అధ్యాయం 13వ వచనం ప్రకారం దుష్టుల చేతిలో నుండి దరిద్ర ప్రాణం ఆయనే విడిపించును. దుష్టుడు అంటే మూడో కోణం ఏంటంటే కీడు చేసేవారు. దుష్టుడు అంటే కీడు చేసేవారు. ఇక్కడ దుష్టుడు యొక్క విధానం చూడగా కీడు చేసే స్వభావం. నేను ఇంతకుముందు మొదట్లో చెప్తూ వచ్చాను. చూడండి, మనం జాగ్రత్త చూసినట్టే హామాను కానీ ఇస్కరియోతు యోధా కానీ వారి జీవితాలు ఏం చేస్తున్నారండి? వారు దేవుని ప్రజలైన వారు కీడు చేసేవారు. యేసు ప్రభు వారికి ఏమో ఇస్కరియోతు యోధా కీడు చేస్తున్నాడు. యేసు ప్రభువారితో ఉంటూ కూడా ఇంకా దేవుని మరి ఎస్తేర్ కింద ఉన్నటువంటి ఒక వ్యక్తి ఎవరు? హామాను. రాణి కింద ఉన్నటువంటి వాడు రాణి ప్రజలకే, వారి వంశస్థులకే, వారికి సంబంధించిన ప్రజలకే కీడు చేసేవాడు అంటున్నాడు. కాబట్టి ఇక్కడ దుష్టుడు ఎలాంటి వాడంటే కీడు చేసే స్వభావం. కాబట్టి దుష్టుడు అనగా మొట్టమొదటిగా వాడు చెడ్డ పనులు చేసేవాడు, చెడ్డవాడు. రెండు దుర్మార్గంగా ప్రవర్తించేవాడు, దుర్మార్గుడు. మూడోదిగా చూసినట్టయితే చెడ్డ క్రియలు చేసేవాడు, కీడు చేసేవాడు. తన స్వభావం అంతా కీడు చేయటమే, ఇతరులకు కీడు చేయటమే. ఒక దుష్టుడు అనేవాడు ఎలాంటి వాడంటే కీడు చేసే స్వభావం కలిగిన వాడు.
దేవుని సేవకులకు కీడు చేస్తాడు, దేవుని బిడ్డలకు కీడు చేస్తాడు. అంటే తన స్వార్థాన్ని చూసుకుంటాడు, తన మెప్పును చూసుకుంటాడు, తన ఘనతను చూసుకుంటాడు, తన హోదాని కాపాడుకోవడానికి ఇష్టపడతాడు. ఆ పులిపేటలు, ఆ పాటలు పాడాలి, ఆ వాక్యం చెప్పాలి, లేదా ఆ కానుకలు లెక్క వేయాలా, లేదా ఇంకా చూసినట్టే నేను అక్కడ ఉండాలి, ఇక్కడ ఉండాలి, అందరు నా గురించి చెప్పుకోవాలి, నన్నే కనపరుచుకోవాలి, అందరు నా దగ్గరికి రావాలి, అందరూ నాతోనే మాట్లాడాలి, అందరూ నాకే చెప్పాలి. అంటే ఇక్కడ ఎట్లా ఉంటుందంటే, దుష్టుడు అంటే ఎలాంటి వాడంటే తన కీడు చేసేటటువంటి స్వభావం కలిగిన వాడు. తన కొరకు, తన మెప్పు ఘనత కొరకు ఎదుటి వ్యక్తికి ఎంత కీడైనా చేస్తాడు. ఎదుటి వ్యక్తి ఎంత మేలు చేసేవాడైనా, ఎంతగా మనల్ని ప్రేమించేవాడైనా, ఎంతగా మనకి తన ప్రేమను కనపరిచి తను మనకు మేలు చేస్తున్నా దుష్టుడు ఎప్పటికీ కీడు చేసేవాడే. యేసు ప్రభు వారు మన జీవితాల్లో మేలు చేసేవాడుగా ఉన్నాడు, కానీ దేవునిలోనే మనం కీడు చేసేవాడుగా ఉన్నాం. సాతానుడి యొక్క స్వభావం మనకుంది. సాతానుడు కీడు చేసే స్వభావం కలిగిన వాడు. ఇక 4వదిగా చూసినట్టయితే ఇర్మీయా గ్రంథం 20:13 వచనంలో రాయబడినట్టు దుష్టుల చేతిలో నుండి దరిద్రుని ప్రాణం విడిపించును. దుష్టుడు అంటే 3వదిగా చూసినట్టయితే క్రూరమైన వారు, ఒక క్రూరమైన ప్రవర్తన కలిగిన వాడు. అంటే కనికరం లేనటువంటి వాడు. ఒక మాట చెప్పాలంటే, అంటే ఒక రకంగా చెప్పాలంటే కనికరం లేనటువంటి వాడు, క్రూరమైన వాడు. అంటే కనికరం ఉండదేక క్రూరంగా ప్రవర్తిస్తాడు. అంటే ఒక మాటలో చెప్పాలంటే చూడండి, చిన్నపిల్లల వాడు పెద్దలని కనికరించరు, ఎవరిని పడితే వాళ్ళని చంపుకుంటూ వెళ్తారు, వారి ఏళ్ళ అన్యాయం చేస్తూ వెళ్తారు, ఎవరికైనా కీడు చేసేవాడు ఉంటాడు. అంటే కనికరించే స్వభావం ఉండదు. కాబట్టి దుష్టుడు కనికరించే స్వభావం కాదు, క్రూరమైన వాడు. దొరికిన వారిని దొరికినట్టుగా బైబిల్లో చూసినట్టయితే 1 పేతురు రాసిన పత్రికలో ఎవరిని మింగుదనా అని దుష్టుడు గర్జన సింహాలే ఎదురు చూస్తున్నాడు. అంటే ఒక క్రూరమైన వాడుగా ఎవరిని తినటానికి ఎదురు చూస్తున్నాడు, ప్రభు ఎవరిని రక్షించాలని ఎదురు చూస్తున్నాడు. ప్రభు దుష్టుడేమో తినాలని ఎదురు చూస్తున్నాడు, ప్రభు రక్షించడానికి ఇష్టపడుతున్నాడు. అందుకే దుష్టుడు అంటే క్రూరమైన వాడు, వాడు మింగటానికి ఇష్టపడతాడు, కనికరం లేనివాడు. యేసు ప్రభు వారు కనికరం కలిగిన వాడు కాబట్టి మనం రక్షించడానికి ఆయన కలువరిశిలో ప్రాణం పెట్టి చనిపోయి తిరిగి లేచాడు. ఆయన కనికరం ద్వారా మనం రక్షించబడుతున్నాం. దుష్టుడు అలాంటి వాడు కాదు. దుష్టుడు అలాంటి క్రూరమైన వాడు, కనికరం లేనివాడు, ఎవరిని పడితే వాళ్ళని మృంగివేసి నరకానికి తీసుకెళ్లాలని ఎదురు చూసేవాడు. ఇక్కడ అలాంటి దుష్టుడు వలె మనం ప్రవర్తించకూడదు. ఒకప్పుడు అలాంటి వాడి చేతిలో నుంచి బయటకు వచ్చాం, దేవుడు విడిపించాడు. ఇంకా చూడండి, చెడ్డ పనులు చేసేవాడుగా, చెడ్డవాడి దగ్గర నుంచి, దుర్మార్గుడి దగ్గర నుంచి, కీడు చేసేవాడి దగ్గర నుంచి, క్రూరమైన వాడి దగ్గర నుంచి ఆయన కలువరిశిలో త్యాగం ద్వారా మనల్ని విడిపించినందుకు ఈరోజు ప్రభువుని ఆరాధించాలి. మరలా వాటిలోకి వెళ్ళకుండా కాపాడుకోవాలి. ఇది 4. 5వ విషయం చూసినట్టు ఇర్మీయా గ్రంథం 20:13 వచనం రాయబడుతూ వచ్చింది, దుష్టుల చేతిలో నుండి దరిద్రుని ప్రాణం ఆయన విడిపించుచున్నాడు. అంటే ఇక్కడ చూస్తున్న 5వ మాట ఏంటంటే దుష్టులు అనగా పాపాత్ములు. దుష్టుల చేతుల నుంచి దరిద్రుని ప్రాణాన్ని ఆయన కాపాడుతున్నాడు. దుష్టులు అనగా అంటే 5వదిగా పాపాత్ములు, పాపం చేసేవారు. ఎక్కువ పాపం చేయడానికి ఇష్టపడతారు. అంటే దేవుని ఆజ్ఞ మీద లోబడరు, దేవుని ఆజ్ఞకు విధేయత చూపించరు, దేవుని ఆజ్ఞల ప్రకారం జీవించడానికి ఇష్టపడరు. ఇంకా దేవుని ఆజ్ఞను వ్యతిరేకించి, దేవుని ఆజ్ఞను మీరి దేవుని మీద తిరగబడే స్వభావం కలిగిన వారు దుష్టులు అంటే. కాబట్టి పాపాత్ములు. కాబట్టి ప్రియులారా, ఈరోజు మనం ఒకప్పుడు ఆ పాపంలో ఉండే ఆ పాపాత్ముడైన దుష్టుని చేతిలో ఉన్నప్పుడు మనల్ని దేవుడు విడిపించాడు. మరలా అట్టి పాపంలోకి, దుష్టుని యొక్క స్వభావంలోకి మనం వెళ్ళకోకుండా ఉన్నట్లు ఆ గొప్ప కార్యాన్ని, సిలువు కార్యాన్ని మన జీవితంలో జరిగించి బయటికి తీసుకొచ్చాడు. కాబట్టి మరలా మనం వెళ్ళకోకుండా, దుష్టుని చేతులకు వెళ్ళకుండా ఉంటాం కొరకే మనం ప్రార్థన చేసుకోవాలా. ఇట్టి రీతిలో దుష్టుని చేతి నుంచి మన ప్రాణాన్ని దేవుడు కాపాడినందుకే దేవుని స్తుతించాలి. యెహోవాను స్తుతించడి. ఈరోజు కృపావరం చూసినట్లయితే యెహోవాను స్తుతించడి, దరిద్రుని ప్రాణంనైనా విడిపించి ఉన్నాడు. అంటే విడిపించున్నాడు అంటే అర్థం ఏంటంటే దుష్టుని చేతిలో నుంచి విడిపిస్తున్నాడు. దుష్టుడు చేతిలో నుండి మన ప్రాణాన్ని అయినా విడిపిస్తున్నాడు, కాపాడుతున్నాడు. దుష్టుడు ఎలాంటి వాడు అంటే, దుష్టుడు అంటే చెడ్డవాడు, దుర్మార్గుడు, కీడు చేసేవాడు, క్రూరమైన వాడు, పాపాత్ముడు. ఇలాంటి అనుభవంలో నుండి, ఇలాంటి అనుభవం పూర్వకమైన సాతాను చేతిలో మనం ఉన్నప్పుడు యేసు ప్రభువు కలువరి శిలువ ద్వారా మనల్ని దేవుడు బయటికి తీసుకొచ్చాడు. ఆ కలువరి శిలువ ద్వారా మరలా ఆ లోకంలోకి వెళ్ళి నష్టపోకుండా మన జీవితాన్ని మనం కాపాడుకునే వారు ఉన్నట్లు ఈరోజు ఆ జీవితం నుండి బయటకు వచ్చిన మనం స్తుతిస్తాం. మరలా ఆ జీవితానికి వెళ్ళకోకుండా జీవితంలో క్రీస్తులోనే ఈ జీవితం కొనసాగించడం కొరకే, ఆ దుష్టుని చేతిలోకి వెళ్ళకుండా ఉండటం కొరకై ప్రార్థన చేసుకుందాం. దేవుడు విడిపించడం స్తుతిద్దాం. మరలా ఈ జీవితం కొనసాగింపు కొరకై కూడా మనం ప్రార్థన చేసుకున్నట్లు ప్రభు సాయం చేయను గాక. ఆమేన్. ప్రార్థన. ప్రేమ కలిగిన తండ్రి, వందనాలు. విత్తబడిన మాటలకు నీరు కట్టి ఫలింపు చేయండి. మీకు సాక్షులుగా మేము జీవించినట్టు సాయం చేయండి తండ్రి. మా జీవితాల్లో దుష్టుడి నుండి దరిద్రమైన మా ప్రాణాన్ని కాపాడు. అందుని బట్టి మీకు స్తోత్రాలు, కృతజ్ఞతలు తండ్రి. మేము ఎన్నటికీ మరి ఆ దుష్టుని చేతిలోకి వెళ్ళకుండా కాపాడమని యేసు ప్రభు నామములో ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమేన్. అందరికీ ప్రేమ దేవుని బిడ్డలారా, మన ప్రభువైన యేసు క్రీస్తు నామములో శుభవందనములు. ప్రైస్తున్నాను.